అప్పుడు కోహ్లీ, ఇప్పుడు అయ్యర్. కొత్తగా ఏం మారింది? శివన్ దుబే, జితేష్ చక్రవర్తిల కంటే అయ్యర్ వేస్టా? గంభీర్ ఉన్నన్ని రోజులు అయ్యర్కి టీంలో చోటు లేనట్లేనా? సోషల్ మీడియాలో అయ్యర్కి సపోర్ట్ వస్తున్న గంభీర్ మాత్రం డోంట్ కేర్. ఇంతకీ కోహ్లీ అయ్యర్లతో గంభీర్ గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ టీవీ. టన్నుల కొద్దీ టాలెంట్ ఉంది, టీం మొత్తాన్ని నడిపించే సత్తా ఉంది, రంజీలో దుమ్ము రేపిన నేపథ్యము ఉంది, ఐపీఎల్ ట్రోఫీ అందించినటువంటి రికార్డు ఉంది, ఛాంపియన్స్ ట్రోఫీలో పరుగుల వరద పారించిన దమ్ముంది, పంజాబ్ కింగ్స్ జట్ను ఫైనల్కు తీసుకెళ్లిన తెగు ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టే శ్రేయస్ ఇండియన్ క్రికెట్లో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇటువంటి ప్లేయర్ మరే టీంలో ఉన్నా కళ్ళకద్దుకొని తీసుకుంటారు. అయ్యర్కి వరుస ఆపర్చునిటీస్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ మన క్రికెట్ జట్లో ఉన్న రాజకీయాల వల్ల అయ్యర్ కెరియర్ ఒడిదుడుకులకు గురవుతుంది. కోచ్ గౌతమ్ గంభీర్ అతడి మీద కక్ష కట్టాడని, అందువల్లే అవకాశాలు రావడం లేదని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో అయితే శ్రేయస్ అయ్యర్కు విపరీతమైనటువంటి సపోర్ట్ లభిస్తుంది. ప్రీతి జింటా టీం కెప్టెన్ కి ఆసియా కప్ లో అవకాశం లభించకపోవడం పట్ల చివరికి పంజాబ్ కింగ్స్ టీం మేనేజ్మెంట్ కూడా స్పందించింది. స్ట్రైట్ గా చెప్పకపోయినప్పటికీ సిస్టమ్ మీద నమ్మకం ఉంది అన్నట్టుగా ఒక ట్వీట్ చేసింది. అందులో అయ్యర్ బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లో ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లుగా ఉన్న ఒక ఫోటోని పోస్ట్ చేసింది. దీనిని బట్టి శ్రేయస్ అయ్యర్ విషయంలో మేనేజ్మెంట్ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందనే మెసేజ్ ని పంజాబ్ టీం మేనేజ్మెంట్ చెప్పిందని సోషల్ మీడియాలో మాటలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఒక ప్లేయర్ కి సంబంధించి ఐపీఎల్లో ఏ టీం మేనేజ్మెంట్ కూడా ఆ రేంజ్ లో ఇటీవల కాలంలోనే కాదు, గతంలో కూడా ఎప్పుడూ స్పందించలేదు. వాస్తవానికి అయ్యర్ అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నాడు. ఫీల్డింగ్ విషయంలో అతనికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఎటువంటి స్థానంలో వచ్చినా సరే బీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు, పరుగుల వరద పారిస్తుంటాడు. టీం ఎటువంటిదైనా సరే, ప్రత్యర్థి బౌలర్ ఎంతటి భయంకరుడైనా సరే ఏ మాత్రం వెనకంజ వేయకుండా బ్యాటింగ్ చేసే టాలెంట్ అయ్యర్ సొంతం. అందువల్లే అతడు సమకాలీన క్రికెట్లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. అందువల్లే సోషల్ మీడియా అతడికి అండగా నిలుస్తుంది. అతని కోసం ఏకంగా ఉద్యమాలు కూడా చేస్తుంది. ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అయ్యర్ విషయంలో మేనేజ్మెంట్ ఏం చేస్తుందో మరి. గత కొంతకాలంగా టీమిండియా టెస్టులతో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాంటప్పుడు అయ్యర్ లాంటి అనుభవం ఉన్నటువంటి ఆటగాడికి చోటు కల్పించకుండా అతడిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? ఇంగ్లాండ్ టీంతో టెస్ట్ సిరీస్ కి టీంను అనౌన్స్ చేసిన తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కు మీడియా నుంచి ఎదురైన ప్రశ్న అది. జట్టులో తీవ్రమైన పోటీ ఉంది, అన్ని స్థానాలకు ఆటగాళ్లున్నారు, అందువల్లే అయ్యర్ను ఎంపిక చేయలేదు, అతడి సేవలను మిగతా ఫార్మాట్లలో ఉపయోగించుకుంటాం. ఇది గౌతమ్ గంభీర్ అప్పుడు చెప్పిన సమాధానం. గౌతమ్ గంభీర్ ఆ మాటలు చెప్పినప్పుడు ఆసియా కప్ కు అయ్యర్ కు చోటు దక్కుతుందని అందరూ అనుకున్నారు. ఒకనొక టైంలో అయ్యర్ కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తారని కూడా అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను మేనేజ్మెంట్ తలక్రిందులు చేసింది. వైస్ కెప్టెన్ పక్కన పెడితే అసలు టీంలో అయ్యర్ కు చోటు లేకుండా పోయింది. కొంతకాలంగా ఫామ్ లో లేకుండా ఇబ్బంది పడుతున్న శివన్ దుబే, జితేష్ వంటి ప్లేయర్లకు అవకాశం కల్పించింది. వాస్తవానికి వీరితో పోల్చి చూస్తే అయ్యర్ ఎంతో బెటర్. పైగా ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు అద్భుతమైనటువంటి ఆట తీరు ప్రదర్శించాడు. అత్యంత వైవిధ్యమైనటువంటి దుబాయ్ మైదానాలపై అదరగొట్టాడు. అయితే అటువంటి ఆటగాడిని ఇంగ్లీష్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్, ఇప్పుడు ఆసియా కప్ కు దూరం పెట్టడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గౌతమ్ గంభీర్ టీం కు కోచ్గా ఉన్నంత వరకు అయ్యర్ కు టీంలో ప్లేస్ ఉండదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు కోహ్లీ కూడా టీ20 ఫార్మాట్ కి గుడ్ బై చెప్పడం వెనుక గంభీర్ హస్తం ఉందని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఒకప్పుడు ఐపీఎల్లో కోల్కతా జట్టుకు మెంటర్ గా గౌతమ్ గంభీర్ వ్యవహరించారు. అతని ఆధ్వర్యంలోనే కోల్కతా ఐపీఎల్ కప్పు కొట్టింది. నాడు ఆ జట్టుకు కెప్టెన్ గా అయ్యర్ ఉన్నాడు. అప్పట్లో అయ్యర్ గంభీర్ మధ్య మంచి స్నేహమే ఉండేది. కానీ ఎప్పుడైతే ట్రోఫీ సాధించినటువంటి క్రెడిట్ మొత్తం గంభీర్ ఖాతాలోకి వెళ్ళిందో అప్పటి నుంచి అయ్యర్ ఒక రకంగా గంభీర్ కి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తనకు ఫీజు పెంచే విషయంలో మేనేజ్మెంట్ సుముఖంగా లేకపోవడం, గౌతమ్ గంభీర్ కూడా సహకరించకపోవడంతో అయ్యర్ కు కోపం వచ్చింది. అప్పట్లోనే ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ జట్ నుంచి అయ్యర్ బయటికి వచ్చేశాడు. టీమిండియాకు కోచ్ గా గంభీర్ సెలెక్ట్ అయ్యాడు. ఇద్దరు వేరువేరు దారుల్లో ప్రయాణిస్తున్నప్పటికీ తమ కోపాన్ని మాత్రం మర్చిపోలేకపోయారు. దీంతో గంభీర్ అయ్యర్ కు జట్టులో చోటు దక్కకుండా చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగానే గౌతమ్ గంభీర్ కూడా వ్యవహరిస్తున్నాడు. అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నప్పటికీ అయ్యర్ కు గంభీర్ అవకాశం ఇవ్వడం లేదు. నాడు జట్టులో స్థానాలు అన్ని ఫిల్ అయిపోయాయని చెప్పిన గంభీర్ ఇప్పుడు ఆసియా కప్ విషయంలో ఏం చెప్తాడో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే గౌతమ్ గంభీర్ అయ్యర్ మధ్య గొడవ ఉందనుకుంటున్నారా? సో నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి టీంలలో ఎవరిని లేపేసి అయ్యర్ని పెడితే బెస్ట్ అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.